నెంబర్ 97 వల్ల మీకున్న ప్రమాదం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా అంటే మాకు మా ఐడెంటిటీ రాదు, ఎట్ ద సేమ్ టైం మా డిప్లొమా లెవెల్ పడిపోతుంది, అంటే మా సర్టిఫికేట్ వాల్యూ పడిపోతుంది, మాకు ఫ్యూచర్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ కావాలి, ఐడెంటిటీ తీసేస్తారు. అట్లా మాకు ఫీ రియంబర్స్మెంట్ ప్రకారం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మేము ప్రొటెస్ట్ చేస్తాము. చెప్పండి, ఏం చెప్తారు? ఈ జియో 97 తీసేస్తే అసలు ఏమవుతుంది అంటే ఉన్నట్టు డిప్లొమా అనేది పోతుంది. పోయిన తర్వాత అసలు బీటెక్ కాలేజెస్ లెక్కనే ఇంటర్ కాలేజెస్ కూడా రేట్లని ఘోరంగా పెంచుతాయి. అప్పుడు పేద పిల్లలు అనేది ఎట్లా చదువుతారు? అందుకు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ శక్తి స్కీమ్ అనేది తీసేయడానికి ప్రొడ్యూస్ చేస్తున్నాం. జియో 97 అనేది పాస్ అవ్వద్దు, అందుకు 40 days నుంచి ఎప్పటి నుంచో చేస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం హైలైట్ అయింది, అన్ని కాలేజ్లో స్టార్ట్ అయింది. అందుకే జియో 97 తీసేయడానికి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ మాత్రం అవేర్నెస్ లేకుండా జియో నెంబర్ 97 విద్యాశాఖ మంత్రి తీసుకొచ్చిరంటారా? అసలు జియో నెంబర్ 97 వాళ్ళకి తీసుకురావడానికి వాళ్ళకేం కారణాలు ఉన్నాయో మాకేం తెలుస్తుందండి. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? జియో 97 అనేది తీసేయాలి, దానికోసం మేము అందరం ప్రొటెస్ట్ చేస్తాం. అది ఎన్ని రోజులైనా ఎన్ని వారాలైనా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. ఓకే, చెప్పండి, ఏంటి మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? అంటే సీఎం గారు శక్తి స్కీమ్ అని ఒక స్కీమ్ తెచ్చారు, దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంటే డిప్లొమా అనేది ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించినది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని ఐటీఏ, ఎలక్ట్రీషియన్, లేబర్ ఇవన్నీ కోర్సెస్ చేస్తారు. ఆ కోర్స్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండింటికి కలపడం అని పెద్ద ప్రాబ్లం. దానివల్ల మా ఎడ్యుకేషన్కి, మా స్టడీస్కి, మా సర్టిఫికేట్కి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సర్టిఫికేట్ వాల్యూకి మా ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్ట్ పడతాయి. ఇంకోటి ఈసెట్ గురించి ఏం క్లారిటీ ఇవ్వలే. ఇప్పుడు మేము ఇక్కడ 3 years ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదివి ఏ బ్రాంచ్ అయినా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదివినాక ఈసెట్ ఎగ్జామ్ రాస్తే మేము డైరెక్ట్ సెకండ్ ఇయర్ పోవచ్చు. డైరెక్ట్ సెకండ్ ఇయర్ పోతే ఒక ఇయర్ మాకు సేవ్ అవుతాయి. అది ఇక్కడ 3 years చూస్తున్నాం, కానీ ఇట్లా చేస్తే 1 year వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మా సర్టిఫికేట్కి వాల్యూ ఉన్నాయి, ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు అంటే 2 different types ఆఫ్ ఎడ్యుకేషన్స్ని కలపడం అనేది అసలు సెన్స్లెస్. అది చెప్పండి, ఏం చెప్తారు? మాకు మా ఎస్బిటెడ్ కావాలి. అసలు ఈ శక్తి స్కీమ్ వల్ల మా ఎడ్యుకేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అసలు మాకు బీటెక్ లాటరల్ ఎంట్రీ లేదు, మా ఎడ్యుకేషన్కి వాల్యూ లేదు. ఐటీఐ మేము ఒకటా సార్? ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఐటీఐ సబ్జెక్ట్ ఒకటా? కాదు సార్, ఇంజనీరింగ్కి ఒక వాల్యూ ఉంది సార్. ఆ సర్టిఫికేట్ పట్టుకొని మేము ఎన్నో జాబ్స్ రాసుకోవచ్చు సార్. డిప్లొమాకి వచ్చింది మేము స్కిల్స్ నేర్చుకోవడానికి సార్, మేమేమి లేబర్స్ పని చేయడానికి కాదు. ఇప్పుడు లాటరల్ ఎంట్రీ లేకపోవడం వల్ల మేము ఇంటర్ కిందకే వస్తుంది సార్, మాకు 1 year వేస్ట్ అవుతుంది. అట్లని ఇంటర్ మేము సేమా సార్? అట్లా అంటే మేము ఇంటర్ తీసుకోవచ్చా సార్? డిప్లొమా ఎందుకు తీసుకుంటున్నాం? ఒక స్కిల్ మాకు ఒక డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కావాలి కాబట్టి మేము డిప్లొమాకి వస్తున్నాం. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. అంతే సార్. దీనివల్ల మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ప్లస్ ఏంటంటే మళ్ళీ మేము ఫస్ట్ ఇయర్ మళ్ళీ మాకు 4 years వేస్ట్ అవుతాయి. థర్డ్ ఇయర్ వాళ్ళకి 5 years వేస్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుంది ప్రాబ్లం అనేది. ఇది ఎంత వేలైతే అంత రద్దు చేస్తే అంత మంచిది మాకు స్టూడెంట్స్కి. ఐటీఐతో సమానంగా మమ్మల్ని జోడించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ జీవో నెంబర్ 97ను ఇమీడియట్లీ తక్షణమే రద్దు చేయాలి. దొంగచాటున తీసుకొచ్చినటువంటి జీవో, మా ప్రమేయం లేకుండా మమ్మల్ని సంప్రదించకుండా చేసినటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా పాలిటెక్నిక్ ఏదైతే లక్టికాపూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద నిరసన చేస్తున్నారు విద్యార్థులు. ఇక్కడ వీళ్ళకు మద్దతుగా ఏబీవీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పటికి దాదాపుగా ఒక గంటన్నర నుండి ఇక్కడ నిరసన చేస్తున్న శాంతియుతంగా నిరసన చేసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను చిందరవందర చేసే పరిస్థితి పోలీసులు చేస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే పోలీసులు వీళ్ళను చెడగొట్టే ప్రయత్నం, క్లాసులకు పంపే ప్రయత్నం, వాళ్ళు నిరసనగా వాళ్ళ కాలేజ్ గ్రౌండ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంతంలో కంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను క్లాస్ రూమ్లోకి పంపాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బాగా పోలీసులు వచ్చి ఇప్పటికే చాలా మంది విద్యార్థులను మీరు వెళ్ళిపోండి అక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది విద్యార్థులను ఇప్పటికే మీరు క్లాసులకి వెళ్ళిపోండి, మీ టైప్ అయిపోయిందంటూ కూడా చెప్తున్నారు. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా జీవో నెంబర్ 97ను రద్దు చేసేంత వరకు ఎన్ని రోజులైనా కూడా ఖచ్చితంగా మేము ఈ నిరసన లాభం అంటూ కూడా ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితిని
మనం చూస్తున్నాం. పోలీసులు ఎప్పుడైతే ఎంట్రీ అయ్యి మీరు కాస్ట్లలోకి వెళ్ళాలి అంటూ కూడా చెప్పిన సందర్భంలో వీళ్ళు నిరసనను వాళ్ళు చేసినటువంటి వి వాంట్ జడ్జి అంటూ కూడా నినాదాల వాయిస్ పెంచిన సందర్భాన్ని మనం ఇక్కడ చూసినట్టయితే మహిళా పోలీసులు మరోవైపు వీళ్ళందరినీ దింపుతున్నారు. ఎందుకంటే మహిళా విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించి ఆ పోలీస్ వ్యాన్ కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముందస్తుగా ఉన్నటువంటి మెయిన్ లీడ్ చేసినటువంటి లీడర్స్ని ఆ లిఫ్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున దాదాపుగా ఇక్కడ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా ఎవరో ప్రేరేపిస్తూనే వచ్చినటువంటి వాళ్ళు కాదు. మేము దాదాపుగా బీటెక్ చదువుతున్నటువంటి మీ విద్యార్థులం, బీటెక్ స్థాయితో చదువుతున్నటువంటి విద్యార్థులం, మమ్మల్ని కేవలం ఐటీఐ చదువుతున్నటువంటి విద్యార్థులతో సమానంగా జోడించడం, జీవో నెంబర్ 97 తీసుకురావడం చాలా దుర్మార్గం. దొంగచాటుగా తీసుకొచ్చినటువంటి మమ్మల్ని సంప్రదించకుండా తీసుకొచ్చినటువంటి ఈ జీవోని తక్షణమే రద్దు చేయాలంటూ కూడా పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ పూర్తిగా నిరసనకు దిగారు. వీరిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరికొద్ది క్షేపట్లో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసులు విద్యార్థులను భయపెట్టి విద్యార్థులను క్లాస్ రూమ్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. పరిస్థితి మొత్తానికి శాంతియుతంగా పాలిటెక్నిక్ కాలేజీ లోపల నిరసన చేసినటువంటి విద్యార్థులను పోలీసులు ఇక్కడ లిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందున్న లీడ్ చేసినటువంటి ఏబీవీపీ నాయకులను విద్యార్థులను కూడా బెదిరించి ఇప్పటికే చాలా మందిని మీ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామంటూ కూడా బెదిరిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లక్డికాపూల్ మాసఫ్ ట్యాంక్ లక్డికాపూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద శాంతియుతంగా నిరసన చేసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97 ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి, దానివల్ల మాకు పూర్తిగా ప్రమాదం ఉందని చెప్పి శాంతియుతంగా 1-2 గంటలుగా నిరసన చేసినటువంటి విద్యార్థులను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాయకులను అరెస్ట్ చేసిన సందర్భంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. దాదాపుగా కాలేజీలో ఉన్నటువంటి పూర్తిగా విద్యార్థులు కూడా రోడ్ మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. ఇది తెలుసుకున్నటువంటి గవర్నమెంట్ ఇక్కడ పెద్ద ఎత్తున ముందు లీడ్ చేసినటువంటి నాయకులను పూర్తిగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇదే క్రమంలో విద్యార్థులు మాకు అండగా నిలిచినటువంటి నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పూర్తిగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులను కూడా వెళ్ళిపోండి అంటూ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా మీ పైన కేసులు పెడతాం, మీ పైన కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇమీడియట్లీ వెళ్ళిపోవాలంటూ కూడా విద్యార్థులను కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే నిరసన చేసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం. పోలీసులు పూర్తిగా విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వెళ్ళిపోండి మీ క్లాసులలోకి, ఇక్కడ ఉంటే మాత్రం అరెస్ట్ చేస్తాం, మీ పైన కేసులు పెడతామంటూ కూడా బెదిరిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. గత 2 గంటలు 3 గంటలుగా నిరసన చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడలేదు. శాంతియుతంగా వాళ్ళ గళాన్ని వినిపించే ప్రయత్నం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేస్తారు. కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి ఆ విద్యార్థుల పట్ల పోలీసులు అమానుషంగా వాళ్ళని బెదిరిస్తూ మాత్రం ఇక్కడ పూర్తిగా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అయితే మీరు చూసుకున్నట్టయితే చాలా శాంతియుతంగా చేసినటువంటి ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చేస్తున్నారు. ఏం చెప్తారు చెప్పండి. అంటే ఇప్పుడు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఇట్లా చేయడం చాలా తప్పండి. మేము పీస్ఫుల్గా చేద్దాం అనుకున్నాం అన్ని, కానీ సీఎం రేవంత్ గారికి ఒకటే ఒక మరి మాతోని మా 3 years డిప్లొమా డిగ్రీని కావాలని ఇట్లా చేయకండి. మేము చదువుకుంది పేద అంటే
పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళం మేము. మీరు ఇట్లా 3 years డిగ్రీని మాది వేస్ట్ చేయకండి. ఈ జియో 97ని రద్దు చేయండి అంతే మాది. ఓకే మీరు ఇంత శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదు, గొడవలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు, మిమ్మల్ని చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, ఏం చెప్తారు? అది వాళ్ళకే తెలియాలండి. మేము చాలా కామ్గా సైలెంట్గా మా ప్రొటెస్ట్ ఏదో మేము చేస్తున్నాం. ట్రాఫిక్ డిస్టర్బ్ చేయట్లేదు. మా కాలేజ్లో మా ప్రొటెస్ట్ మా జస్టిస్ కోసం మేము చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం అది కరెక్ట్ కాదండి. మేము ప్రొటెస్ట్ చేసుకుంటాం, మేము నైట్ చేసుకుంటాం, డే చేసుకుంటాం, డే మొత్తం చేసుకుంటాం. అది మా ప్రొటెస్ట్, మా రైట్స్, మా జస్టిస్. అది దానికి పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అది కరెక్ట్ కాదండి. మేము వాళ్ళని అసలు డిస్టర్బ్ చేసింది లేదు, మేము ట్రాఫిక్ డిస్టర్బ్ చేయలేదు, సివిక్ సెన్స్ లేకుండా మేము బిహేవ్ చేసింది లేదు, మేము ర్యాలీస్ చేయలేదు. మా కాలేజ్లో మా ప్రిమైసెస్లో మేము చేసుకున్న ప్రొటెస్ట్ ఇది. దానికి పోలీసు వాళ్ళు వచ్చి మా మీదకి ఎల్లగొట్టేస్తే అది కరెక్ట్ కాదండి.